హలో గైస్, వెల్కమ్ టు స్పార్క్ గేమర్. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో నేను ఎస్టర్డే అయితే సండే నేను లైవ్ పెడదామని చెప్పాను కదా, కానీ కుదరలేదు గైస్. ఎందుకంటే నేను విలేజ్లో ఉన్నాను అనమాట సండే, అందుకని పెట్టలేదు. సో డోంట్ వరీ, ఈరోజు అన్నా లేకుంటే టుమారో అన్నా పెట్టచ్చు మేబీ. సో ఈరోజు అయితే మనం ఇంకా డిసైడ్ కాలేదు ఏమాడదాము బిఆర్ సిఎస్ఆ లానుల్ఫా ఏంటి చెప్పండి, ఆడదాం. బిఆర్ ఆడదాంలేండి ఈసారి. సో వీడియో ఇంకా ఎందుకు లేట్ చేయడం, స్టార్ట్ చేసేద్దాం బట్టండి. ఓకే గైస్, సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మిస్టరీ షాప్ అయితే ఉందన్నమాట. నాకు లక్ వచ్చి 78% వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ 22 డైమండ్స్కి అయితే కొనేసాను. ఇక్కడ ఏం కొన్నానంటే ఇది గోల్డెన్ ఓవ్ అంట, ఏదో నేను చేంజర్ కార్డు వస్తుందని కొన్నా. అలాగే ఇక్కడ చూసుకుంటే నేను ఇది ఒక క్రేడ్ 2 క్రేడ్లు ఏమో కొన్నా. నాకు ఇష్టమైన అమౌంట్ అయితే ఇదే గైస్. ఆ చేతులు వచ్చి అట్టా లేపి దానిపైన కూర్చుంటాడు. ఒప్ప ఏమన్నా ఉంది అసలు అమౌంట్. మా గిల్డ్ లీడర్ అయితే తీసేసినాడు అనమాట. అందుకనే మన కాడ చూస్తే 0 డైమండ్స్ టాపప్ చేయించుకున్నాం. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. మీరు వెంటనే వెళ్ళి లైక్ చేయండి, వెంటనే లైక్ చేసేయండి. ఓకే, కలెక్షన్ మర్చిపోయినా. ఇది లోడ్ బాక్స్లో ఏం పెడతాం, ఇది పారాషూట్, ఇవన్నీ పెట్టినా గైస్, కానీ ఎందుకో మళ్ళీ పోయినాయి. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎరా అయితే పడిందనమాట మనకు. ఈరోజు ఉంటుంది ఒక్కొక్కరికి. మనం ఎందుకో గైస్ వీడియో తీసేటప్పుడు ఎక్కువసేపు బతకలేం మ్యాప్లలో. అదే వీడియో అంటే యూట్యూబ్లో పెట్టకముందు ఉంటుంది కదా, వీడియోలో తీయనప్పుడు బిఆర్ ఆడతాం కదా, అప్పుడైతే ఎంత దగ్గరికి పోతామని పోయా కొట్టేంత దగ్గరికి మ్యాజిక్ అంటారు దాన్ని. ఓకే, చూద్దాం ఏడ దిగుదాం, ఎక్కడికి పోతుంది ప్లేన్, సిప్వై, బాక్సింగ్, జిమ్ము, ఏడవసార్లే. సో నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, నా వీడియోలో అయితే -పాయింట్లు ఉంటే కామెంట్ చేసి పెట్టండి అని. సో మన సబ్స్క్రైబర్లో ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు అనమాట. తాను చాలానే కామెంట్ చేశాడు, ఓవర్ గేమ్ ప్లే, నైస్ గేమ్ ప్లే, హాయ్ బ్రో అని. తను గేమ్ ప్లే అడిగాడు అనమాట, ఐ వాంట్ గేమ్ ప్లే అని. చూడండి, కావాలంటే మీరే అన్నీ చూపిస్తా, చూడండి బాగా. తను అడిగాడు అనమాట. సో ఇది నీకోసమే బ్రో, నిజం చెప్తానా, నాకు గేమ్ ప్లే రాదు, నేనే నేర్చుకుంటాను. ఇంకా నేనేందో 2-3 కొట్టేసి నేను తోపు అనుకోవడంలే, నేను నిజంగా చెప్తాను, నాకు అసలు గేమ్ ప్లేనే రాదు. ఎవడి గేమ్ ప్లే వాడు నేర్చుకుంటే మంచిది. వేరే వాడు నిన్ను వచ్చి అడగాల కానీ నువ్వు వేరే వాడిని అడగడం కాదు బ్రో. ఏం చెప్పావు? నిజంగా నాకే గేమ్ ప్లే రాదు, నేను ఒప్పుకుంటప్ప. నేనేం పెద్ద తోపును కాదు, గీపును కాదు, నాకు గేమ్ ప్లే రాదు, చెప్తానులే. నాకు అసలు గేమ్ ప్లేనే రాదు. ఏదో వచ్చినోడిని కొట్టుకుంటా పోతా అంతే. గేమ్ ప్లే రాదు, ఏం ప్లే. నిజం చెప్తానులే, నాకేం రాదు బ్రో. ఎందుకు ఆడతాను అంతే. ఇప్పటి వరకు నేను గేమ్ ప్లే అని ఎవ్వడు అడగాలి నన్ను, నువ్వే అడిగింది ఫస్ట్ టైం. నీకే చెప్తాను బ్రో, అసలు నాకు గేమ్ ప్లేనే రాదు, అస్సలు రాదు. నేనే నేర్చుకుంటాను. ఇంకా నా మాటిని నువ్వు నీ సొంత గేమ్ ప్లేని నేర్చుకో బ్రో. నీ సొంత గేమ్ ప్లే నువ్వు నేర్చుకొని వేరే వాడు అడగాల కానీ నువ్వేంది బ్రో వేరే వాడిని అడిగేది. స్కార్ దొరికింది. గైస్
ఇంకా ఎవరైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ బ్రో మాదిరి నేను ఇంకా మీ కామెంట్లను చదువుతా. సో అందుకని బ్రో అమ్మా పడిపోతాను, ఉండండి ఒక నిమిషం. ఓకే వచ్చింది బ్రో. నిజంగా బ్రో నాకైతే అసలు గేమ్ ప్లేనే రాదు బ్రో. నువ్వు ఏమన్నా అనుకో, నేను బాటుగాని నేనే చెప్తాను, నేను బాటుగాని ఈవెన్ నిన్ను కూడా కొట్టలేను బ్రో నేను. గైస్ మీరు కూడా కామెంట్ చేయండి గైస్, మీ కామెంట్లను కూడా చదువుతాను నేను. నాకేం నేనేం బిజీగా ఏం కాదు, ఇంట్లోనే ఉంటా. మాకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వీడియోలు బాగా పెట్టుకోగలుగుతాను, లేకుంటే అస్సలు పెట్టుకునేవాడినే కాదు. రోజుకి ఒక వీడియోనే, ఆ వీడియో కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. నాకు పని పాట ఏం లేదు. సో అందుకని మీరు పెడితే నేను చదువుతా, మీకోసం చదువుతా. ఏంది అప్పటి నుండి చూస్తాను ఒక్క నా కొడుకు కనపడడంలే, నాకెందో తేడా కొడతాను. ఏం లేదు ఇక్కడ. కింద లేదు పైన లేదు. ఇక్కడ ఆర్సెనల్ కీ దొరకాలి కదా, ఏమన్నా దొరుకుతుందా? బాగా ఎదుగుదాం. ఆర్సెనల్ కీ దొరుకుతుంది కన్ఫర్మ్ ఉంటుంది. ఇక్కడ ఒకటన్నా ఎక్కువ దొరికేది ఈ ప్లేస్లలోనే గైస్. నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, దొరికేది ఈ ప్లేస్లోనే. నేనేది ఎక్కువ స్కార్లు దొరుకుతాయి, ఎక్కువ స్కార్లే దొరుకుతాయి గైస్. ఇక్కడ మనీ ఏంది గైస్, దొరకడం కూడా దొరకడంలే. కారే బెటర్. మనీ మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట, డబ్బులు ఊరికే రావు. మనం ఇప్పుడు ఆర్సెనల్ కీ దొరికితే ఆడిపోయి మనకు కావాల్సిన గన్లు MP40 చాలు దేవుడా. MP40 అయితే లాంగ్ రేంజ్ కూడా పోతుంది గైస్. అందుకనే ఏంది గైస్, ఎంత ఎత్తికినా కనపరం కూడా కనపరాలే. కీ యాడుంది కీ అసలు? లోపల కూడా లేదు, ఏం కూడా లేదు ఇక్కడ. ఎవడో ఉన్నాడు రా, ఎవడో మన కోసమే. కెళ్ళి పాప, ఈ పాప పెద్ద షాక్ ఇస్తా చూడు. ఇప్పుడు యువతలు ఉంది ఆ గ్యాప్. ఎవరని ఏంది గైస్ ఇక్కడ ఒక్క కారు? ఇక్కడ మామూలుగా వెహికల్ ఉండాలి కదా, ఏం లేదు ఇక్కడ కనపడడంలే. ఎవడాడ సీజనల్ పీక్ అని పెట్టాడు, అయితే ఆడు ఉన్నాడనమాట. బ్యాగ్ ఫుల్లా ఏందిరా? లెవెల్ 3 బ్యాగే కదరా ఇది. స్కార్ లెవెల్ 2 చేసుకోవచ్చు. ఆర్సెనల్కి దొరుకుతుంది కదా ఆడ మామూలుగా, ఎందుకంటే ఆడే ఎక్కువ దొరికేది. ఇక్కడ చూసి ఒక్కసారి ఎందుకో లేదు ఆడ. ఇప్పుడు నిన్ను వీడియో పెట్టి ముందు మ్యాచ్ కూడా చూసినా గైస్, కానీ లేదా ఉండింది అప్పుడు, కానీ ఈడ చూసి లేదు. ఇప్పుడు ఇంకో చిప్పులు దొరుకుతూనే ఉండేవి ఒకటేమైనా. మెడికెట్ ఒకటి దొరికింది చాలు. దేవరా హెల్త్ పోగొట్టుకున్నాం సక్సెస్ఫుల్లీ.
ఎవడన్నా చూడాలా మనకు నదిలిపోతుంది వెనకాల ప్యాంటు బా వెహికల్ ఉంది సర్లే కానీ ఈ వెహికల్ కాదు మనకు కావాల్సింది ఫస్ట్ సేఫ్ జోన్ యాడ్ ఉంది ఓ అమ్మ దెంకొంపోవాలన్నమాట ఏందిరా ఏందో ఓపెన్ అవుతుంది ఏందిరా ఫస్ట్ నుండి దెంకొంపోవాలన్నమాట మనం నుండి ఇది ఎవడో ఉన్నారట తెరుస్తాడు దాన్ని అవతల కొట్లాడుకుంటారు నా కొడుకు ఎవడో ఓపెన్ చేసినాడు మనకు ఎన్ని అవసరం లేదు మనం దెంకొంపోవాలా మనం దెంకొంపోయి ఆడికి ఎవడు వస్తాడో వాడిని వేసుకుంటూ కూర్చోవాలంతే కర్మకాలు ఎవడన్నా ఉండాలా అంతే ఇంకా సంగతులు ఇదే కదా సేఫ్ జోను ఇదే 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 నాకు తెలిసి ఈడికి వస్తుంది అనమాట లాస్ట్ సేఫ్ జోన్ అదిగో అప్పుడే వచ్చేసింది సేఫ్ జోన్ లాస్ట్కి ఇంకా నయం ఈ ఇండ్లు ఉందిలే ఇంటి పైన నుండి స్నైపింగ్ చేసుకోవచ్చు ఓకే ఈ నుండి అయితే మనకు బాగా సెట్ అవుతుంది ఈపీ అన్న బ్రూక్తుంది గైస్ ఇది ఎవడో వాడినాడా అంటే ముందు ఎవడో దిగి వాడిని ఇంకోమాడు ట్రక్ వస్తాను ట్రక్ వచ్చింది వాడు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ ఇంట్లోకి ఇది కానీ అడ్డం లేకుంటే పడిపోయింది కొడుక్కి ఫైనలీ 10 అలైవ్స్ నాకు ఎందుకు ఇక్కడ ఉండడం మంచిది కాదేమో అనిపిస్తుంది అమ్మో అనుకున్నాను లేదో ఈడెవడు రవి ఇట్టడ్డం కదా ఇంగాడు ఎవడో దెంకొన్నాడు వెనకాలనే ఉన్నాడు కొడుకు వాడెవడో కొత్త ఆడ నుండి అంటే ఇప్పుడు చిన్న షాక్ ఇద్దాం లోపల దెంకొన్నాడు వీడు చచ్చిపోయాడా ఈడ ఏమో స్వామి మనం కవర్ తీసుకున్నాం ఇంకా ఎంతమంది రాదు వాడు కింద ఉన్నాడు గైస్ నా ఇంట్లోకి తిన్నాడు పద చూసేసినాడు మనం చూసేసినాడు వాడు ఆ ఇంట్లోనే ఉన్నాడు స్నైపింగ్ చేసి రే ఎంత దింపాలి రానికి అమ్మా రే వాడు ఎక్కనే అది ఇది ఎవడరా వదిలింది +25 అంత బాగా ఆడితే 25+. అది కానీ స్కిల్ మనకు టచ్ కాకుంటే బతికినిండు ఈ పాటికి. వాట్ వీకెండ్ సంకనాగడం అంతే, ఇంకా మనమేం చేయలేం. సంకనాగడమే, ఇంకా సంకనాగడమే, ఇంకా ఏం చేయలేవు. 15+ అయింది. సో చూసారు కదా గైస్, ఇదే ఇవాల్టి వీడియో. సో మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్డ్. అందుకనే కామెంట్లు కూడా పెట్టండి అనింది. మీరు చూసారు కదా, నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతా. అప్పుడు చెప్పాను కాబట్టి కామెంట్ పెట్టాడు, లేకుంటే పెట్టేవాడో తెలియదో నాకు తెలియదు. సో చూసారు కదా గైస్, ఈ వీడియో అంతే ఇవాల్టి వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.